ఆహ్, హలో ఆల్. మీరు చూస్తున్నారు ఫినాన్సర్ యూట్యూబ్ ఛానల్. సో, ఈ ఛానల్‌లో మనకి ట్రేడింగ్ రిలేటెడ్, ఇన్వెస్ట్‌మెంట్ రిలేటెడ్, ఇన్స్యూరెన్స్ గురించి డిస్కస్ చేస్తాం. చాలా ఈజీగా సింప్లిఫైడ్ వెర్షన్‌లో విత్ మై ఎక్స్‌పీరియన్సెస్. సో, ఇవాళ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఈ వీడియోలో 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ చూద్దాము. ఓకే. సో, ఇవాళ స్టాక్ మార్కెట్‌లో టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ ఎలా పెర్ఫార్మ్ చేశాయి? వాటి ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్. ఓకే. సో, అలాగే నేను చేసిన ట్రేడ్‌లో ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్. ఓకే. సో, దాని గురించి డిస్కస్ చేద్దాం బేసికల్లీ. ఓకే. సో, మీరు చూస్తే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 2 చార్ట్స్ ఉన్నాయి. ఓకే. సో, నేను బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేశాను. ఆప్షన్ బై చేశాను సిఈ. ఓకే. ఇక్కడ సమ్‌వేర్ నేను బై చేశాను. ఇక్కడ ఎందుకు బై చేశాను అంటే మనకి బ్లూ లైన్ ఉంది కాబట్టి, ఒక సపోర్ట్ ఉంది కాబట్టి. ఓకే. సో, గ్రీన్, బ్లూ, రెడ్ అన్నమాట. రెడ్ అనేది టాప్ ఇంపార్టెంట్ లెవెల్. నెక్స్ట్ టాప్ వచ్చేసరికి బ్లూ. నెక్స్ట్ కొంచెం లెస్ ఇంపార్టెంట్ లెవెల్ గ్రీన్. ఓకే. ఇక్కడ ఈ లెవెల్స్ రాగానే చాలా రియాక్షన్స్ అనేవి ఉంటాయి బేసికలీ. ఓకే. సో, ఇక్కడ చూస్తే మీరు ఓపెన్ అవ్వడమే బ్లూ లైన్లో ఓపెన్ అయింది. చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ లెవెల్. సో, ఇక్కడ బై చేస్తే ఓకే. నేను ఎగ్జిట్ అయింది గ్రీన్ లెవెల్ దగ్గర. ఓకే. గ్రీన్ లెవెల్‌తో ఎగ్జిట్ అయ్యాను. ఓకే. గ్రీన్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ గ్రీన్ లెవెల్ దగ్గర అంటే నిఫ్టీ బ్లూ లెవెల్ దగ్గరకొచ్చింది. ఓకే. బట్ ఇంకా మనం పేషెన్స్‌గా వెయిట్ చేస్తే నెక్స్ట్ నిఫ్టీలో చూస్తే మీకు రెడ్ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో మీకేం కనిపియట్లేదు బేసికల్లీ. ఓకే. సో, నిఫ్టీ ఇక్కడ వరకు రీచ్ అయ్యేంత వరకు కూడా హోల్డ్ చేయొచ్చు. బట్ డ్యూ టు బిజీ వల్ల నేను ఇక్కడ వరకు ట్రేడ్ అయితే నేను క్యారీ ఫార్వర్డ్ చేయలేదు. ఇక్కడ బై చేశాను. ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఓకే. సో, ఇది ఇవాల్టి బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ నేను చేసింది. ఓకే. ఇప్పుడు టాప్ 3 గెయినర్స్ అండ్ లూజర్స్ చూద్దాం. మార్కెట్ పెరిగింది కాబట్టి గెయినర్స్ చూద్దాం ఫస్ట్. సో, ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి కోటక్ బ్యాంక్. కోటక్ బ్యాంక్ చూద్దాం ఫస్ట్. కోటక్ బ్యాంక్ చూస్తే చాలా ఈజీ ట్రేడ్. ఇక్కడ బై చేస్తాము. ఇక్కడ బై చేసినాక బ్లూ లైన్ అనేది ఫస్ట్ టార్గెట్. నెక్స్ట్ రెడ్ అనేది నెక్స్ట్ టార్గెట్. బట్ రెడ్ రీచ్ కాలేదు. ఓకే. సమ్వేర్ ఇక్కడ మిడ్‌లో ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు ఆర్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇక్కడ సైడ్ వేస్ అయినాక. ఓకే. సో, ఇంకో స్టాక్ చూద్దాము. ఎల్ఎన్‌టి. సో, ఎల్ఎన్‌టి చూసారంటే చాలా ఈజీ ట్రేడ్. ఓకే. ఇక్కడ బై చేస్తాం. మన టార్గెట్ వచ్చేసరికి ఇక్కడ సమ్వేర్ ఈ లెవెల్ బ్రేక్ అవ్వని ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. ఇక్కడ అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు. బట్ పైన ఈ రెడ్ అనేది మన టార్గెట్ జనరల్లీ నెక్స్ట్ టార్గెట్. బట్ చాలా దూరం ఉంది ఈ లెవెల్‌కి బ్లూ ఈ గ్రీన్ లెవెల్‌కి, ఈ రెడ్ లెవెల్‌కి. సమ్వేర్ మనం పివట్ వేసుకొని ఎగ్జిట్ అయిపోవచ్చు ఇక్కడ. ఓకే. ఇక్కడ వరకు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు మన ఇష్టం. ఇంకో స్టాక్ వచ్చేసరికి ఎంఎండ్ఎం. ఎంఎండ్ఎం కూడా చాలా ఈజీ ట్రేడ్ ఇవ్వాలి. ఇక్కడెక్కడ బై చేస్తాం. బై చేయగానే సమ్వేర్ మన టార్గెట్ వచ్చేసరికి గ్రీన్. బట్ లేట్‌గా రీచ్ అయింది. ఇంతవరకు మనకి పేషెంట్‌గా హోల్డ్ చేస్తామంటే నో. బట్ సమ్వేర్ ఇక్కడ గాని ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు సమ్వేర్. ఓకే. సో, నెక్స్ట్ టాప్ 3 లూజర్స్ చూద్దాం. ఫస్ట్ శ్రీరామ్ ఫిన్. శ్రీరామ్ ఫిన్ ఈజీ ట్రేడ్. ఇక్కడ రెడ్ ఇక్కడ సెల్ చేస్తాం బేసికల్లీ. గ్రీన్ వచ్చేసరికి మన టార్గెట్. ఇప్పుడు డీప్ అనాలిసిస్ చేస్తే ఫస్ట్ ఒక డోజీ ఫామ్ అయింది. నెక్స్ట్ రెడ్. ఇక్కడ సెల్ చేస్తాం. సెల్ చేసినాక మళ్ళీ రివర్స్ అయ్యి ఈ లెవెల్ బ్రేక్ అవ్వడానికి ట్రై చేసి బట్ ఈ లెవెల్ కన్నా ముందే రివర్స్ అయింది. మనం హోల్డ్ చేసుకోవాలి పేషెన్స్‌గా. సో, అప్పుడు మనకి మీరు చూస్తున్నారు కదా! ఈ గ్రీన్ ఈ గ్రీన్ దగ్గర ఎగ్జిట్ అయిపోవచ్చు. దీని కింద అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు. ఓకే. అల్టిమేట్‌గా బ్లూ టార్గెట్. బట్ అది చాలా గ్యాప్ ఉంది. రీచ్ అవుతుందని గ్యారంటీ లేదు. బట్ సమ్‌వేర్ ఇక్కడ కింద ఎగ్జిట్ అయిపోవచ్చు. నెక్స్ట్ స్టాక్ ఏషియన్ పెయింట్. సో, ఇక్కడ సెల్ చేస్తాం. ఇక్కడికొచ్చింది మళ్ళీ రివర్స్ అయ్యి
పైకెళ్ళింది. వెరీ కన్‌ఫ్యూజ్ ట్రేడ్ అనమాట. ఈ ట్రేడ్‌లో చేసిన వాళ్ళకి లాసే. బట్ ఒక్క సింపుల్ ట్రేడ్ అంటే ఆహ్, గ్రీన్, రెడ్, గ్రీన్, రెడ్ ఇక్కడ సెల్ చేస్తామండి. ఇక్కడ సెల్ చేసి సమ్‌వేర్ ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. లేదు ఇంకా కిందికెళ్తదనే లోపు మళ్ళీ రివర్స్ అయిపోయింది. ఇక్కడ లాస్ బుక్ చేస్తాం. ఇక్కడ బై చేస్తాం. మళ్ళీ పైకెళ్తదని మళ్ళీ రివర్స్ అయింది. ఇక్కడ వరకు మళ్ళీ కింద పడ్డది. ఓకే. సో, వెరీ కన్‌ఫ్యూజింగ్ ట్రేడ్. వాళ్ళు లాసే ఈ ట్రేడ్‌లో ఎవరు చేస్తే. ఎవరు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మోస్ట్‌లీ లాసే ఇక్కడ. నెక్స్ట్ నెస్లే ఇండియా. సో, రెడ్ ఇక్కడ సెల్ చేస్తాం. సెల్ చేయగానే ఇక్కడ వరకు వచ్చింది. దీని నెక్స్ట్ టార్గెట్ వస్తది రెడ్. బట్ ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి ఈ లెవెల్ బ్రేక్ అవ్వడానికి ట్రై చేసింది. బట్ బ్రేక్ అవ్వలేదు. కిందకొచ్చింది ఈ లెవెల్. ఇక్కడ వరకు వచ్చింది. ఈ లెవెల్ రావాలి బట్ ఇక్కడ వరకు వచ్చింది అంతే. సో, కొంచెం డీప్ అనాలిసిస్ చేస్తే ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ రెడ్ ఇక్కడ సమ్‌వేర్ సెల్ చేస్తాం. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు బేసికల్లీ. బట్ ఏ రీజన్ లేదు ఎగ్జిట్ కావడానికి. ఇక్కడ అంటే పివట్ ఉంటే ఎగ్జిట్ అయిపోవచ్చు మనం బేసికల్లీ. ఓకే. సో, ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ కింది వరకు వచ్చింది. పెద్ద ట్రేడ్ ఏం కాదు చెప్పాలి అంటే. ఇట్స్ అ సింపుల్ ట్రేడ్ అనమాట. బిట్‌కాయిన్ చూద్దాము. బిట్‌కాయిన్ ఇవాళ ట్రేడ్ లెవెల్ మధ్యలో ఓపెన్ అయింది. ఇక్కడ చూస్తే సెల్ చేయొచ్చు మనకి. సెల్ చేయగానే మన టార్గెట్ వచ్చేసరికి బ్లూ. బట్ బ్లూ రీచ్ కాలేదు. మళ్ళీ పైకెళ్ళింది. ఒక రకంగా సైడ్ వేసే ఉంది మార్కెట్. బట్ చూస్తే మీరు రీచ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఈ అంటే గ్రీన్ అనేది రీచ్ కావాలి. చూద్దాం ఎలా రియాక్ట్ అవుతది ఏంటనేది. ఓకే. నెక్స్ట్ డోజోన్ ఓపెన్ అయింది. డోజోన్ గ్రీన్, రెడ్ ఇక్కడ చూస్తే ఎందుకో సెల్ లా కనిపిస్తుంది. సో, సెల్ చేస్తే దీని టార్గెట్ వస్తది ఇక్కడ హిట్ అయిపోయింది. ఒక 1 ట్రేడ్ అయింది. సో, ఇక్కడ నుంచి పైకెళ్తదా లేదా అనేది ఇంకో ట్రేడ్ తీసుకోవాలి. చూద్దాం అది. రేపు మార్నింగ్ డిస్కస్ చేద్దాం. క్రూడ్ ఆయిల్ డిస్కస్ చేద్దాం. సో, గ్రీన్ ఇక్కడ బై చేస్తాం. బై చేసిన ఇక్కడ వరకు వెళ్ళింది. మళ్ళీ వచ్చి కింద పడ్డది. సో, ఇక్కడ సెల్ చేస్తాం. సెల్ చేయగానే గ్రీన్ అనే టార్గెట్. మరి గ్రీన్ అనే టార్గెట్ కానీ ఇక్కడ రీచ్ అవ్వకుండా పైకెళ్ళిపోయింది బేసికల్లీ. ఓకే. సో, ఇక్కడ వరకు అంటే ఇక్కడే ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఇక్కడ బై చేస్తామండి బేసికల్లీ. ఇది మళ్ళీ కిందకొచ్చింది ఇక్కడ. ఓకే. ఎక్కడైతే ఇక్కడ వచ్చిందో రివర్స్ చేసుకుంటే పొజిషన్ మళ్ళీ సెల్ చేస్తాం. టార్గెట్ వచ్చేసరికి గ్రీన్. బట్ ఈ టార్గెట్ రీచ్ కాలేదు. ఇక్కడ నుంచి రివర్స్ అయింది. ఇది బ్రేక్ అయినాక ఇక్కడ ఇంకో ట్రేడ్ తీసుకోవచ్చు. ఈ లెవెల్ అని టార్గెట్ పెట్టుకోవచ్చు బేసికల్లీ. ఓకే. గ్రీన్. ఓకే. గోల్డ్ చార్ట్. ఇక్కడ బై చేస్తాము. బై చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి ఈ లెవెల్ పైన సమ్‌వేర్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదు పేషెన్స్‌గా వెయిట్ చేస్తామంటే ఇక్కడ సమ్‌వేర్ ఇక్కడ గాని ఎగ్జిట్ అయిపోవచ్చు. సో, ఇది ఇవాళకి సంబంధించిన ట్రేడ్స్. సో, అన్నీ డిస్కస్ చేసాం. బిట్‌కాయిన్, డో జోన్స్, క్రూడ్ ఆయిల్, గోల్డ్, ఇవాల్టి మార్కెట్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ అదర్ టాప్ 3 లూజర్స్ అండ్ గెయినర్స్. ఓకే. సో, ఇలా అన్ని చార్ట్స్ డిస్కస్ చేద్దాం. రేపు మార్నింగ్ యాప్‌లో మిగతా చార్ట్స్ డో జోన్స్, క్రిప్టోని డిస్కస్ చేద్దాం. సో, ఇది ఇవాల్టి చార్ట్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.